ఆడుకోవద్దా ఫ్రెండ్స్ వద్దా గేమ్స్ వద్దా రజిబాలు మేఘన్ కామ్గా తొందరగా తినేసేయాలి రోజులా కాదు ఎక్కడికి హలో గైస్ వెల్కమ్ టు వా వైష్ణవి చెప్పు వా వైష్ణవి సో వెల్కమ్ టు వా వైష్ణవి ఈరోజు ఏంటి తెలుసా మా స్కూల్ ఫస్ట్ డే చెప్పు వీడి స్కూల్ కాదు మా స్కూల్ ఫస్ట్ డే ఎందుకంటే ఇద్దరం కలిసి వెళ్తున్నాం కాబట్టి స్కూల్కి ఇది చిచి ఇది వద్దు ఇది తీసేస్తే టేక్ ఇట్ ఎక్కడి నుంచి ఎంత దారుణంగా వచ్చామంటే ఫుడ్ టేబుల్ పైన తినే దగ్గర నుంచి వీడి హై చైర్ దగ్గర నుంచి ఇక్కడ కింద పడి దొరల దాకా వచ్చాము అందరి పిల్లలు కూడా ఇలాగే ఉంటారని అనుకుంటున్నాను బట్ నేర్పిస్తే నేర్చుకుంటారు కొంతమంది మా వాడు కొంచెం నాకే నేర్పించే టైప్లో ఉన్నాడు మేఘన్ ఏం చేస్తున్నావు టైం అవుతుంది తెలుసా మార్నింగ్ లేచింది ఎందుకు ఇంకా అరే రా రైట్ రారా సెట్ ప్లీజ్ నాన్న తొందరగా తినేసారి అమ్మమ్మకి నిన్ను వదిలేసి తప్పు చేశాను రా అటు ఇటు తిప్పుతూ తినిపించడం అలవాటు చేసింది మా అమ్మ అందుకని ఉన్న చోట నువ్వు గుడ్ బాయ్ కదా ఈట్ యూ ఈట్ మేఘన్ ప్లీజ్ యూ ఈట్ నువ్వు గుడ్ బాయ్ మేఘన్ ఈట్స్ గుడ్ హీఈస్ అ గుడ్ బాయ్ రైట్ ఇలా మా అమ్మ తీసుకొని నేను తీస్తే పక్కకు జరిగిపోవాలి ఇప్పుడు నువ్వు 2-3 గంటలు ఇదే తింటే ఒక స్పూన్ మనం స్కూల్కి వెళ్ళేది ఎప్పుడు అయ్యింద్రా బాబు ప్లీజ్ 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 మేఘన్ మనము తొందరగా తినేద్దాము మన స్కూల్ కోసమని వీళ్ళ అమ్మమ్మ మా అమ్మ చక్రాలు చేసి పంపించింది వాము కారపూస అంటారు కదా స్నాక్స్ కోసం అంట ఇంట్లో ఆడుకోవద్దా ఫ్రెండ్స్ వద్దా గేమ్స్ వద్దా ఫైనలీ వాడికి తినిపించేసి కష్టపడి తినిపించాను ఇంత మార్నింగ్ వాడు అస్సలు తినడు తినిపించేసి వాడికి ఫ్రెష్ చేసేసి వాడు స్నానం అయిపోయి అంతా అయిన తర్వాత వాడు పడుకున్నాడు పడుకోబెట్టిన వెంటనే నేను ఎలా పరిగెత్తేసి నేను స్నానం చేసి ఫ్రెష్ అయిపోయి వచ్చేసాను దిస్ ఈజ్ మై టైం క్విక్గా రెడీ అయిపోయి వాడికి కావాల్సింది నేను ప్యాక్ చేసుకొని మళ్ళీ బయలుదేరాలి మీన్ టైం ఇంత స్ట్రెస్ ఉంటుంది కదా లేడీస్కి హెయిర్ ఫాల్ ఉంటుంది కదా ఇంత స్ట్రెస్లో బేసిక్గా స్ట్రెస్ వల్ల చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయిలేండి బట్ పోస్ట్ పార్టమ్ మెయిన్లీ నాకైతే హెయిర్ ఫాల్ చాలా ఉంది అంటే ఆల్రెడీ పోయిన హెయిర్ని మనం ఎలాగో ఏం చేయలేము బట్ హెయిర్ రీగ్రోత్కి రీగెయిన్కి ఏంటి అని చూస్తుంటే ఈ సోషల్ మీడియాలో ఇన్ఫ్లుయెన్సర్స్ కానివ్వండి లేకపోతే చాలామంది చాలా రకాలుగా ఇది రోజ్ మేరీని ఇన్ని రకాలుగా యూస్ చేయొచ్చు అని ఒకరు చెప్తారు ఇంకొకరు చెప్తారు ఇంకొక విధంగా చెప్తారు సో ఇంత టైప్లో ఇన్ని రకాలుగా రోజ్ మేరీని రీక్రియేట్ చేసి మనం యూస్ చేయడం అనేది అందరికీ ఛాన్స్ ఉండదు అట్ ద సేమ్ టైం నాకైతే అస్సలే అంత టైం లేదు ఛాన్స్ లేదు అన్ని రిస్క్లు కూడా తీసుకోలేను సో ఐ వాంటెడ్ అ ట్రస్టెడ్ థింగ్ దట్ నాకు ఈజీగా ఉండాలి యూసేజ్కి కూడా సో నేను రీసెర్చ్ చేస్తుంటే రోజ్మేరీ రేంజ్లో నాకు మామా ఎర్త్ రోజ్మేరీ హెయిర్ గ్రోత్ స్కాల్ప్ సిరమ్ దొరికింది దిస్ ఈజ్ లైక్ వండర్ఫుల్ గైజ్ ఐవ్ బీన్ యూజింగ్ సిన్స్ లాస్ట్ 2 months నుంచి యూజ్ చేసిన యూ ట్రస్ట్ మీ ఆర్ నాట్ నాకు ఇక్కడ లైక్ మన హెయిర్ లైన్ అనేది థిన్ అయిపోయి స్కాల్ప్ క్లియర్గా విజిబుల్ అవుతుంది అని అంటాం కదా అది ఆ ప్లేస్ ఎక్కడైతే నా హెయిర్ పోయిందో హెయిర్ లాస్ అయ్యిందో అక్కడ మళ్ళీ హెయిర్ రీగ్రోత్ అవ్వడం స్టార్ట్ అయింది సో దిస్ ఈస్ ద స్మాల్ హెయిర్ ఐ బీన్ స్టార్టింగ్ లైక్ నా హెయిర్ గ్రోత్ స్టార్ట్ అయింది ఇంత హెయిర్స్ ఉన్నాయి సో ఈ లాస్ట్ 2 months నుంచి నేను కంటిన్యూస్లీ డైలీ టూ టైమ్స్ యూస్ చేయొచ్చు మార్నింగ్ అండ్ ఈవినింగ్ సో దిస్ ఈస్ మై న్యూ ప్యాక్ యాక్చువల్లీ అయిపోయిందని మళ్ళీ రీఆర్డర్ చేశాను ఇప్పుడు ఎలాగో నేను చేస్తున్నాను కాబట్టి మీకు కూడా చెప్తే నాలా ప్రాబ్లమ్ ఫేస్ చేసే వాళ్ళు మీకు కూడా సొల్యూషన్ దొరుకుతుంది కదా అండ్ దీంట్లో ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ చెప్పాలి అంటే దిస్ కంటైనర్ కమ్స్ విత్ నాజల్ టిప్ మనకి అప్లికేషన్కి కూడా చాలా ఈజీగా ఉంటుంది సో ఈ నాజల్ టిప్ ఇలా తిప్పేసి దాంట్లో కూడా మనము ఫ్లోని కంట్రోల్ చేయడానికి ఉంది ఇందులో సో దిస్ ఇస్ హౌ యూ కెన్ డైరెక్ట్లీ అప్లై ఇట్ ఈ మామా ఎర్త్ ప్రోడక్ట్స్ అన్ని మేడ్ సేఫ్ ఫ్రేగ్రెన్స్ ఫ్రీ అండ్ అన్ని స్కిన్ టైప్స్ వాళ్ళకి సెట్ అవుతుంది
సో ఇంత ఈజీ దీని అప్లికేషన్. జస్ట్ అంటే దీంట్లో ఇంకొక బెనిఫిట్ ఏంటంటే ఇది మార్నింగ్ మనం బయటికి వెళ్ళే ముందు అండ్ నైట్ కూడా యూస్ చేయొచ్చు. మార్నింగ్ ఎందుకు యూస్ చేయొచ్చు అని అంటానంటే ఇది మనకి ఎటువంటి స్టిక్కీనెస్, గ్రీజీనెస్, ఆయిలీనెస్, స్కాల్ప్ అనేది ఎటువంటిది ఉండదు. మనం హెయిర్ వాష్ చేస్తే ఎంత ఫ్రెష్గా ఉంటామో అలాగే ఉంటుంది హెయిర్. సో మనం బయటికి వెళ్ళినా కూడా అది అప్లై చేసుకొని వెళ్తే కనిపించదు అనమాట. అండ్ దీంట్లో మెయిన్ చెప్పాలి అంటే మనం ఇంట్లో చేసుకున్న డిఐవైస్ ఉంటాయి కదా, ఒక రకంగా దానికంటే డిఐవైస్ కంటే బెటర్ వర్జన్. ఎందుకని అంటే ఇందులో 95% ఆఫ్ రోజ్మెరీ ఆయిల్ ఎక్స్ట్రాక్ట్స్ ఉండడంతో పాటు 4% ఆఫ్ యానగైన్ అండ్ మేథిదానా కూడా ఉంది. అంటే మనకి బేసిక్గా డాక్టర్స్ దగ్గరికి హెయిర్ ఫాల్ ఉంది అని వెళ్ళినప్పుడు వాళ్ళు మినాక్సిడిల్ అనే ఒక కాంబినేషన్ ఆఫ్ సీరం ఇస్తారు హెయిర్కి, విచ్ ఈజ్ అ కెమికల్ వర్జన్. బట్ ఈ రోజ్మెరీ ఆయిల్ అనేది ఆ మినాక్సిడిల్ కంటే చాలా న్యాచురల్ పవర్ఫుల్ ఇంగ్రీడియంట్ అనమాట. అందుకని దీని ఎఫెక్ట్ మనకి చాలా ఎక్కువ ఉంటుంది. అండ్ నేనైతే ఇది 2 months నుంచి యూస్ చేస్తున్నాను కాబట్టి నాకు రీగ్రోత్, బేసిక్గా ఇది మనకి ఉందే రీగ్రోత్కి 2 months నుంచి యూస్ చేసేసరికి నాకు కనిపించింది. సో ఇఫ్ యూ ఆల్సో వాంట్ టు ట్రై అట్లీస్ట్ గివ్ ఇట్ టైమ్ ఫర్ 12 weeks, మీకు క్లియర్ విజిబుల్ రిజల్ట్స్ కనిపించేస్తాయి. ఏదో ఈరోజు ఒక 1 week యూస్ చేసాం కదా రిజల్ట్ ఏది అంటే ఫ్రమ్ విత్ ఇన్ రావాలి కదా హెయిర్. సో దిస్ టేక్స్ మినిమమ్ ఆఫ్ 12 weeks ఫర్ విజిబిలీ డ్రాస్టిక్ డిఫరెన్స్ అనమాట. మనకి ఇంకా బెస్ట్ రిజల్ట్స్ కావాలి, ఇంకా హెయిర్ ఫాల్ని కంట్రోల్ చేసి హెయిర్ రీగ్రోత్ కావాలి అంటే సేమ్ మామాఅర్త్ వాళ్ళదే రోజ్మెరీ హెయిర్ కేర్ రేంజ్ ఉంది. అందులో మనకి షాంపూ ఉంది అండ్ కండిషనర్ కూడా ఉంది. విత్ ఈ కాంబినేషన్లో మనం ట్రై చేస్తే విజిబిలీ సిల్కియర్, స్మూతర్ అండ్ చాలా ఇంత ఈజీ మెయింటెనెన్స్ హెయిర్తో పాటు హెయిర్ రీగ్రోత్ కూడా అవుతుంది. అండ్ ఆల్సో యూ కెన్ సీ అ లాట్ ఆఫ్ వాల్యూమ్ కమింగ్ డేస్. సో ఇది నేను ఐ వుడ్ డెఫినెట్లీ రికమెండ్ దిస్. ఎందుకంటే నాకు చూసారు కదా ఎంత ఫ్లఫీ అంతకుముందు కొంచెం అంటే ఆఫ్టర్ డెలివరీ కొంచెం బాగా సన్నగా అయిపోయింది. దిస్ ఈజ్ ద సిచ్యువేషన్ ఆఫ్టర్ యూజింగ్ దీస్ ఫర్ దీస్ మెనీ డేస్. అండ్ నాకు షాంపూ గురించి చెప్పాలంటే దాట్స్ అ వండర్ఫుల్ టెక్స్చర్, వండర్ఫుల్ ఫీలే వేరే వస్తుంది. అంటే ఒక షాంపూని మనం ఒక సింగిల్ టైమ్ ఆర్ 2 times యూస్ చేసిన వెంటనే మనకు తెలిసిపోతుంది దట్ ఈజ్ యాక్చువల్లీ సూటింగ్ యూ అని. సో అంత నచ్చేసింది అనమాట. లాదర్ కానివ్వండి, దాని టెక్స్చర్ కానివ్వండి, దాని అప్లికేషన్ ఇస్ లైక్ వండర్ఫుల్. గో అండ్ ట్రై దిస్ మామాఅర్త్స్ రోజ్మెరీ హెయిర్ కేర్ రేంజ్. సో ఒకవేళ మీకు డెఫినెట్లీ డిస్కౌంట్ కావాలి, ఎవరికొద్దండి డిస్కౌంట్ కావాలంటే నా కూపన్ కోడ్ మామాఅర్త్ వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్ లేదా యాప్లో యూస్ చేస్తే మీకు అడిషనల్ డిస్కౌంట్ కూడా వస్తుంది. ఆ లింక్ కావాలంటే కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. అండ్ ఆల్సో ఈ ప్రోడక్ట్స్ మనకి అమెజాన్, ఫ్లిప్కార్ట్, నైకా ఎక్కడెక్కడైనా దొరికేస్తాయి ఆన్లైన్. అండ్ ఆల్సో మామాఅర్త్ రీసెంట్గా మన చుట్టూలో కూడా స్టోర్స్ లాంచ్ చేశారు. నేనైతే చూసాను, ఒకవేళ మీరు కూడా చూసింటే కమెంట్ చేయండి. అండ్ ఆల్సో మామాఅర్త్ అందరి బ్రాండ్స్ లాగా కాకుండా మనల్ని వింటుంది. అంటే మనం ఏదైనా ప్రోడక్ట్ యూస్ చేసి దానిపైన ఫీడ్బ్యాక్ ఇస్తే వాళ్ళు మన ఇన్పుట్ని బేస్ చేసుకొని వాళ్ళ ప్రోడక్ట్స్ని డెవలప్ చేస్తున్నారు. లైక్ వాళ్ళ అనియన్ బేస్డ్ షాంపూని మన ఇన్పుట్స్ ద్వారా అప్గ్రేడ్ చేశారు. అండ్ ఆల్సో దిస్ ఈజ్ అ బ్రాండ్ వేర్ ఎవ్రీ టైమ్ రీసెర్చ్ అండ్ ఇన్నోవేషన్స్ ద్వారా బెటర్ క్వాలిటీకి వాళ్ళ ప్రోడక్ట్స్ని అప్గ్రేడ్ చేస్తూనే ఉంటారు. సో దిస్ ఈజ్ అ ట్రస్టెడ్ బ్రాండ్ ఫర్ మీ. అందుకే నేను నాకు ఫస్ట్ ఏదైనా అవసరం ఉంది అంటే ఈ బ్రాండ్లోనే సర్చ్ చేసుకుంటాను. అండ్ గైస్ డెఫినెట్లీ హెయిర్ రీగ్రోత్కి మాత్రం దిస్ ఈజ్ ద సొల్యూషన్. గో అండ్ చెక్ ఇట్ అవుట్. సో యాజ్ ఆఫ్ నౌ నాకు ఇంకా ఇంట్లో పని ఉంది. వాడికి బాక్స్ ప్యాక్ చేయాలి, బ్యాగ్ ప్యాక్ చేయాలి, ఎన్ని కష్టాలు ఉన్నాయి. విల్ జస్ట్ గో దేర్. అండ్ ప్రస్తుతానికి వాడికి ఇందాక తినలేదు ఫుడ్, అంటే లేచిన వెంటనే తినే అలవాట్లేదు. అయ్యగారికి లేచిన తర్వాత స్టమక్ ఎంటీ అయిన తర్వాత అప్పుడు ఆకలేస్తుంది, ఇంకా కడుపులో ఏదేదో అవుతుంది అన్న టైంలో మాత్రమే తింటాడు. అందుకని ఒక 2-3 spoons తిని ఉంటాడు. బట్ ఎలాగో స్నాక్ బాక్స్ ఉంది కదా, దాంట్లో తీసుకెళ్దాం, ఇంకా వాడికి ఆకలి మళ్ళీ వేస్తుంది కదా అని చెప్పేసి వాడికి చాలా రేర్ ఐటమ్స్ నచ్చినవి ఉంటాయి. సో దాంట్లో ఈ బేసిక్ ఉప్మా వాడికి చాలా ఇష్టం. సో అది కూడా బాంబినో ఉప్మా ఉంటుంది కదా, అది తాలింపు వేస్తున్నాను. ఎక్కువ ఇంగ్రీడియంట్స్ ఏం లేదు, చిన్నపిల్లలకి కదా అందుకని. బాయిలింగ్ బాంబినో అన్నాను కదా, ఫ్రై చేయలేదు ఇది, వితౌట్ ఫ్రైడే. ఏదో కుకింగ్ బ్లాగ్ లాగా అనిపిస్తుంది నేను ఇంత డీటెయిల్గా చెప్తుంటే. జస్ట్ వాడి బాక్స్ వరకు మాత్రమే చేస్తున్నాను. డన్ విత్ హిజ్ ఫుడ్.
ఇదైనా తింటాడా లేకపోతే ఏం చేస్తాడో చూడాలి. తినిపించాలి యాక్చువల్లీ. బాక్స్. సో ఇప్పుడే అన్ని క్లీనింగ్ సెషన్ అయింది. ఈరోజు మా వాడికి ఈ బాక్స్ యూస్ చేస్తున్నా. ఇది చూడ్డానికి 2-in-1 యూజ్ అనమాట. ఓన్లీ ఇంత క్వాంటిటీ ఫుడ్ తీసుకెళ్ళవచ్చు అంటే ఇది మాత్రమే పెట్టుకోవచ్చు. బట్ పిల్లలు కదా ఇలా ఉండాలి కాబట్టి ఇది పెడతాము. కానీ ఇది పెడితే ఓన్లీ ఈ కింద వరకు మాత్రమే ఫుడ్ పెట్టుకోవడానికి ఉంటుంది. చూడడానికి మాత్రం ఇంత పెద్ద బాక్స్. సో ఫస్ట్ ఇది ఆరాలే, చల్లగా అవ్వాలి. అనుకోవద్దు ఇంత పెడుతున్నానా అని, అది ఒక సింగిల్ లేయర్ ఉంది. అండ్ ఇంకో విషయం ఏంటంటే పిల్లలకి తినేదానికంటే కింద పడేదే ఎక్కువ, వేస్టేజ్ ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఆబ్వియస్లీ సేఫ్ సైడ్ కొంచెం ఉంచుకోవాలండి. దెన్ ఇది చల్లారాలి. ఈలోపు దీంట్లో ఏం ఫిల్ చేయొచ్చు అంటే స్నాక్ ఐటమ్స్. సో వాడికి కావాల్సిన మర్చిపోయాం, ఇది వాడికి తీసుకున్న స్కూల్ బ్యాగ్. ఎందుకో కొంచెం ఫ్యాన్సీగా అనిపించింది అండ్ ఇది చాలా ఈజీగా ఉంది. అందుకని యాక్చువల్లీ టైం లేదు, లేకపోతే ఇన్ డీటెయిల్ చెప్పేదాన్ని మీకు. సో నాప్కిన్స్, కొన్ని టవల్ అంటే కొంచెం వాడికి యూజ్ చేసే క్లాత్స్ ఉంటాయి కదా, అవి పెట్టుకున్నాను. ఒక ఎక్స్ట్రా పేర్ ఆఫ్ డ్రెస్ పెట్టుకున్నాను. ఇందులోనే బాక్స్, బాటిల్ అన్నీ ఉన్నాయి. సో సాక్సెస్ కూడా మస్ట్ అంట. సాక్స్ లేకపోతే, మేము కూడా సాక్స్ లేకపోతే నాట్ అలౌడ్ అంట. కావాలంటే అక్కడే సాక్స్ ఇస్తారు, పర్చేస్ చేసుకోండి అని ముందే చెప్పారు. మొన్న వెళ్ళాను కదా ఆ రోజు, అప్పుడు చెప్పారనమాట. సో మ్యాక్సిమం అయిపోయాయి. డైపర్స్ కూడా ఉన్నాయి కొన్ని, అంటే పాసిబిలిటీస్ తప్పదు. సో ప్యాకింగ్ అయిపోయింది. వెళ్ళి అయ్యగారిని లేపాలి. Please bear with me. There we go. Hey, where's balloon? Where's your balloon? Balloon. Kali, come. Let's go up. Come. May, come. Whoa. Megan. Jump. Jump. Hey. I know. Baby sat on it. It's okay. Megan, jump. Now come here. Let's jump. భయపడుతున్నాడు. Stand up. Stand. Yes. Yeah. Come. Good boy.
మేఘన్ ఎక్కడ ఉంది? మేఘన్ 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 అక్కడ ఉంది. మేఘన్ది. బాయ్ బాయ్ టైం. బాయ్ బాయ్ బాయ్. స్టార్ట్ స్టార్ట్. పోయింది. నాకు ఒక స్టార్ ఇచ్చారు, అది పోయింది తెలుసా? మాకు ఒక స్టార్ ఇచ్చారు. ఏ హ్యాండ్కి ఇచ్చారు? మీకు ఇక్కడ స్టార్ ఏది? అక్కడ ఇచ్చారు, కానీ మేమే ఇలా 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 అనేసి పోగొట్టేసాం. ఎలా పోయింది? ఎంజాయ్ చేసావా స్కూల్? చెప్పు. నచ్చింది మాకు స్కూల్, నచ్చింది. మా తీసేవు స్కూల్కి. మొత్తం అబ్జర్వ్ చేస్తూనే ఉన్నాడు. అంటే ఇంతమంది పిల్లలు ఏంటి, ఇంతమంది వాళ్ళ పేరెంట్స్ ఏంటి. నేను యాక్చువల్లీ ఇంటి దగ్గర పిల్లలతో ఈజీగా ఈ స్మైల్ ఇందాక లోపల ఏమైంది? సో అంతమంది ఉండేసరికి నేను ఫ్రెండ్లీగా ఉంటాడు, జోబెల్గా కలిసిపోతాడు, ఆడుకుంటాడని అనుకున్నా. కానీ ఫస్ట్ ఈరోజు అబ్జర్వ్ చేస్తూ ఉన్నాడు ఎంతసేపటికి. ఈ కైండ్ ఆఫ్ రియాక్షన్స్ ఇచ్చాడు. బట్ టోటలీ హీ ఎంజాయ్డ్. రేపటి నుంచి అసలు ఇది ఇలా ఉంటుందని తెలిసింది కదా, రేపటి నుంచి ఐ గెస్ హీ విల్ లవ్ ఇట్. నచ్చిందా? డాన్స్ చేసాము, పెయింటింగ్ వేసాము, మా అమ్మని తినేసాము. ఇప్పుడు సిగ్గుపడుతున్నాము. సో వెళ్తూ మాట్లాడుతున్నాం. స్టార్ ఇచ్చారు, ఏమేమి చేసాము, డాన్స్ చేయించారు, సాంగ్స్ పాడారు, తర్వాత పెయింటింగ్స్ వేసాము. పెయింట్ అయిన తర్వాత మొక్కకి అయింది. తర్వాత ఇట్ వాస్ ఫన్. ఓపెన్ జిమ్ పైన క్లైంబింగ్స్ అన్నీ చేయించారు, ఫిజికల్ యాక్టివిటీస్, మెంటల్ రిలాక్సేషన్, తర్వాత ఫన్ టైమ్స్. బాగా అనిపించింది. బట్ ఇవన్నీ చూస్తే నాకేమనిపించింది అంటే వీళ్ళంతా ఎంజాయ్ చేస్తారో పక్కన పెడితే పేరెంట్స్కి ఎక్కువ స్ట్రైట్ అవుతాం. వీళ్ళు వెళ్ళడం మనం వెళ్ళి పట్టుకోవడం, వీళ్ళు వెళ్ళడం మనం వెళ్ళి పట్టుకోవడం. పేరెంట్స్ కొంచెం మేబీ ఇప్పుడున్న జనరేషన్లో నాకు చూసినంత, నేను చూసినప్పుడు అనిపించింది కొంతమంది పేరెంట్స్కి మీ పిల్లలతోటి ఉండడానికి అంత క్వాలిటీ టైం ఉండదు కదా. ఇది ఇలాంటి ప్లేస్లో నో వన్, దేర్ ఇస్ నో ఆప్షన్. పేరెంట్కి ఆప్షన్ ఉండదు. పేరెంట్ చైల్డ్ మాత్రమే దగ్గరగా ఉంటారు కాబట్టి క్వాలిటీ టైం స్పెండ్ చేసే ఒక ఆపర్చునిటీ ఉంది అని అనిపించింది. ఈ కాన్సెప్ట్ యాక్చువల్లీ చాలా బాగుంది. మేబీ ఇది ఇంకెక్కడెక్కడ ఉందో నాకు తెలియదు, కానీ ఆఫ్టర్ ఫస్ట్ డే ఆఫ్ స్కూల్ అయిన తర్వాత నేనైతే ఇది డెఫినెట్లీ రికమెండ్ చేస్తాను. నాకు కూడా ఇలా ఉంటుందని అనుకోలేదు. చూశాను, కనుక్కున్నాను, మాట్లాడాను, అంతా ఓకేలే, వీడు ఎంజాయ్ చేస్తాడని ఒక కాన్ఫిడెన్స్లో ఉన్నాను. కానీ మనకి కూడా నచ్చుతుంది, మనకి కూడా చాలా మెమరీస్ వస్తాయి. ఇఫ్ మీ దగ్గరలో ఇలాంటిది ఏదైనా స్కూల్స్ ఉంటే, ఇది స్కూల్ అని చెప్పడానికి లేదు, ఇట్స్ కైండ్ ఆఫ్ చిన్నపిల్లల్ని పార్క్ తీసుకెళ్తాము, ప్లే జోన్స్కి తీసుకెళ్తాము. అలాగా ఇది ఒక ప్లేస్ వేర్ యూ హ్యావ్ టు గో, లైక్ వీక్లీ స్కెడ్యూల్ ఉంటుంది. సో డెఫినెట్లీ ట్రై చేయండి, యుల్ ఆల్సో లవ్ ఇట్. అండ్ దిస్ ఈస్ ద ఫస్ట్ డే ఆఫ్ స్కూల్. హోప్ మాతో పాటు మీరు కూడా ఎంజాయ్ చేశారని అనుకుంటున్నాను. అండ్ స్కూల్ ఏంటి, నాకైతే మా జనరేషన్లో తెలుసు కదా, మన జనరేషన్స్లో అప్పట్లో పేరెంట్స్ లేకపోతే మన వే ఆఫ్ స్కూల్స్ వేరేలా ఉండేది. ఇప్పుడు స్కూలింగ్కి సంబంధించిన టిప్స్ లేకపోతే ఫుడ్కి సంబంధించిన టిప్స్ మీకు ఏది అని అనిపించింది, మీకు నాకు చెప్పాలని అనిపిస్తే డెఫినెట్లీ కమెంట్ చేయండి, నేను చదువుతాను. బికాజ్ ఐ హ్యావ్ జీరో నాలెడ్జ్. ఇప్పుడున్న జనరేషన్ కిడ్స్ అనేవాళ్ళు చాలా 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 అప్గ్రేడెడ్ ఉన్నారు మెంటాలిటీ వైజ్. నేను ఇవి కొన్ని క్యాచ్ చేయగలనేమో. బట్ ఎవరైనా నాకు సజెస్ట్ చేయాలనుకుంటే ప్లీజ్ డూ కమెంట్, ఐ డెఫినెట్లీ రీడ్ ఇట్ అండ్ ఐ యాక్చువల్లీ నీడ్ దెమ్. సో that's it for today's vlog, and hope
డెఫినెట్లీ నా సో దిస్ ఈస్ ద డే వన్ ఆఫ్ అవర్ స్కూలింగ్. చాలా టైర్డ్ అయిపోయాం వచ్చినాం కాబట్టి ఎక్కువ మాట్లాడితే మళ్ళీ లేస్తాడు. అండ్ ఆబ్వియస్లీ ఏం చేయాలో తెలుసు కదా. ఈ వీడియో చూసిన తర్వాత మీకు కొంతమంది కోపం రావచ్చేమో, బట్ ఐ అండర్స్టాండ్ అందరికీ ఒకటేలాగా పాయింట్ ఆఫ్ వ్యూ ఉండదు కాబట్టి. బట్ కోపం వచ్చినా హ్యాపీగా ఫీల్ అయినా ప్లీజ్ డోంట్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మేబీ డెఫినెట్లీ కొంతమంది కన్నా యూజ్ అవుతుంది ఇన్ఫర్మేషన్, అందుకే.